Hello children, praise the Lord. Welcome back to Kids Story Time. Children, అందరూ బాగున్నారు కదా? మరొకసారి ఈరోజు దేవుడు మనతో మరొక లెసన్ ద్వారా మాట్లాడబోతున్నాడు. మీరందరూ రెడీగా ఉన్నారు కదా చిల్డ్రన్? రైట్. పిల్లలు, ఒక ఊరిలో 10 ఫ్రాగ్స్ ఉన్నాయంట. ఫ్రాగ్ అంటే తెలుసు కదా, కప్పలు కదా పిల్లలు. మీలో ఎంతమందికి కప్ప అంటే చాలా ఇష్టం? నాకు తెలిసి కప్పల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. దాని స్కిన్ చాలా ఇరిటేటివ్గా ఉంటుంది కదా, చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మీలో కొంతమందికి క్యాట్స్ అంటే ఇష్టం, డాగ్స్ అంటే ఇష్టం, ప్యారెట్స్ అంటే ఇష్టం, పీకాక్ అంటే ఇంకా చాలా ఇష్టం కదా పిల్లలు. కానీ ఫ్రాగ్స్, లిజర్డ్స్ ఇవంటే ఎవరికి కూడా ఇష్టం అనిపించదు. అయితే పిల్లలు, 10 ఫ్రాగ్స్ ఒకరోజు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాయంట. జంప్ చేసుకుంటూ వెళ్తాయి కదా ఫ్రాగ్స్. అలా వెళ్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక చోట ఒక గుంట ఏర్పడిందంట. ఆ గుంట దగ్గరకు వచ్చేసరికి బై మిస్టేక్ చూసుకోకుండా ఆ 10 ఫ్రాగ్స్లో 2 ఫ్రాగ్స్ అందులో జారి పడిపోయాయంట పిల్లలు. అయ్యో, కాలు జారి గుంటలో పడిపోయిన ఆ 2 ఫ్రాగ్స్ చాలా బాధపడిపోతున్నాయి. ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు పిల్లలు. అలా బాధపడుతూ ఉంటే పైనున్న మిగిలిన 8 ఫ్రాగ్స్ ఆ గుంటలో ఉన్న 2 కప్పలను చూసి, నువ్వు పైకి ఎలా రాగలవు? ఇంత పెద్ద గుంటలో పడిపోయావు, అయ్యో చూసుకోలేదా? అరే రే, ఎంత పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం అనుకున్నాం, ఇంత పెద్ద గుంట ఇందులో ఉందా? అయ్యో, ఇప్పుడు మీరు ఎలా వస్తారు పైకి అని పైనుంచి 8 ఫ్రాగ్స్ కూడా ఆ 8 కప్పలు కిందున్న ఆ 2 కప్పలను చూసి చాలా బాధపడుతున్నాయి. కిందున్న 2 కప్పలు ఏం చేస్తున్నాయి తెలుసా పిల్లలు? పైకి ఎగరడానికి ట్రై చేస్తున్నాయి. మీకు తెలుసు కదా, ఫ్రాగ్స్ చాలా హైట్ ఎగురుతూ ఉంటాయి కదా. ఎంత ఎగురుదామని పైకి ప్రయత్నిస్తున్నా పాపం పిల్లలు, ఆ కప్పలు ఆ నేల మీదకి రాలేకపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కిందున్న కప్పలు 2 బాధపడుతున్నాయి. అయ్యో, పొరపాటున మనం ఇక్కడ పడిపోయాం, మనల్ని ఎవరు కాపాడుతారు, మనల్ని ఎవరు రక్షిస్తారు అని చాలా బాధపడుతుంటే ఒక కప్ప ఏం చేసిందంటే, నేను ఎలాగైనా సరే ప్రయత్నం చేసి పైకి ఎక్కేస్తానని ఎగురుతూనే ట్రై చేస్తూ ఉంది పిల్లలు. 2వ కప్ప కూడా ట్రై చేస్తుంది. కానీ పైనున్న ఫ్రెండ్స్ చూసి, అయ్యో మీరు చాలా డీప్ గుంటలో పడిపోయారు, మీరు పైకి రావటం చాలా కష్టం, అయినా ఎందుకు అనవసరంగా ప్రయత్నాలు చేస్తున్నారు? మీరు వేస్ట్, ఇంకా అందులోనే ఉండిపోతారు, ఇంకా అందులోనే చచ్చిపోతారు. మిమ్మల్ని ఎవరు బయటికి లాగుతారు? ఎవ్వరూ లాగలేరు. అయ్యయ్యో, అయినా ట్రై చేయడం వేస్ట్, వద్దులే ఇంకా చేయకులేని పైకి ఎగరటానికి ప్రయత్నం చేస్తున్న కప్పలను చూసి పైనున్న కప్పలు కిందున్న వాటిని చూసి అంటున్నాయి, డిస్కరేజ్ చేస్తూ, మీ వల్ల కాదు, మీరు ఎగరలేరు, ఇది చాలా హైట్ ఉంది, మీ వల్ల కాదు, అనవసరంగా ఎగరకండి, మీ ఎనర్జీ వేస్ట్, మీ టైం వేస్ట్ అని డిస్కరేజ్ చేస్తూ ఉన్నాయంట పిల్లలు. అయితే పాపం ఒక కప్ప ఎగరటానికి ప్రయత్నం చేస్తూ అలాగే పడిపోయి చచ్చిపోయిందంట. ఎంత సాడ్ థింగ్ కదా పిల్లలు. పాపం దానికి పైకి రావటానికి వల్ల కాలేదు. కానీ 2వ కప్ప, మరి నా ఫ్రెండ్ చచ్చిపోయింది కదా, నేను కూడా అలా ఎగురుకుంటూ పైకి రావడానికి ట్రై చేస్తే నేను కూడా చచ్చిపోతానేమో, సరేలే నేను సైలెంట్గా ఉంటానులే అని అనుకోలేదు పిల్లలు. లెట్ మీ ట్రై, నేనైతే ట్రై చేస్తాను, ఇంకా ట్రై చేస్తాను, ఈసారి ఇంకొంచెం ఎనర్జీ పెడతాను అని ఆ 2వ కప్ప చాలా కష్టపడి ఎగురుకుంటూ ట్రై చేస్తుంటే పైనుండి, నో వేస్ట్, ఆల్రెడీ ఒక కప్ప చచ్చిపోయింది చూసావు కదా, ఎందుకు అనవసరంగా నువ్వు కష్టపడతావు, నువ్వు కష్టపడటం వల్ల ఉపయోగమే లేదు, అనవసరం, ఇది వేస్ట్, నీ ఎనర్జీ వేస్ట్, నువ్వు ఎలాగైనా అందులో పడి చనిపోతావు, అనవసరంగా ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావని పైనుండి మాట్లాడుతుంటే ఇది మాత్రం ఎవరి మాటలు కేర్ చేయకుండా ఎగురుతానే ఉంది పిల్లలు, ట్రై చేస్తూనే ఉంది పిల్లలు. అప్పుడు కాసేపటికి ఎట్టకేలకు కప్ప ఎగిరేసింది పిల్లలు. వావ్, గ్రేట్ కదా, అది చాలా హ్యాపీగా ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు నేను ల్యాండ్ మీదకి వచ్చేసాను, ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటుంది పిల్లలు.
పక్కనున్న ఆ 8 కప్పలు అలాగే చూస్తూ, ఇంతకీ నువ్వు ఎట్లొచ్చావు, నువ్వు ఈ పైకి ఎలా రాగలిగావు అని అడుగుతుంటే పిల్లలు అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ పైకి వచ్చిన కప్ప మాట్లాడుతుంటే ఏంటి అంటుందట. అదేంటి ఏంటి ఏంటి అంటే నేను చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా, నువ్వు పైకి ఎలా రాగలిగావనంటే అని అంటుందంట. అదేంటి నీకు అర్థం కావట్లేదా, వినిపించట్లేదా అని చెవు దగ్గరికి వచ్చి, పైకి ఎలా వచ్చావు, మా మాటలు నీకు వినిపించలేదా అని అంటే అప్పుడు ఎగిరిన కప్పనిందంట, ఐఎమ్ డెఫ్, నా చెవులు పనిచేయట్లేదు, అందుకని నాకు ఏం వినిపించలేదు. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కదా, కమాన్ ఎగురు ఎగురు, మీ వల్ల అయిపోతుంది, మీరు వచ్చేయచ్చు అని మీరు అంటున్నారు కదా, నాకు చాలా ఎంకరేజింగ్ అనిపించి మీ అందరి ఎంకరేజ్మెంట్తో నేను పైకి వచ్చేసాను అని చెప్పిందంట. ఇంతకీ మీకు అర్థమైంది కదా అసలు విషయము, ఈ పైనున్నవి ఎంకరేజ్ చేశాయా డిస్కరేజ్ చేశాయా? మీరే చెప్పండి పిల్లలు. ఎస్, డిస్కరేజ్ చేశాయి. కానీ కిందున్న కప్ప మరి దాని చెవులు పనిచేయవు కనుక, అది డెఫ్ కనుక వాళ్ళు డిస్కరేజ్ చేస్తుంటే ఎంకరేజ్ చేశారేమో అనుకుని అది పైకి పెద్దగా జంప్ చేసి వచ్చేసింది. పిల్లలు దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో తెలుసా? మనల్ని ఎవరైనా డిస్కరేజ్ చేస్తే మనము కృంగిపోతాం. పాపం ఒక కప్ప చచ్చిపోయిందని చెప్పాను కదా, అది వీళ్ళు అంటున్న మాటలు విని నేను ఈ గుంటల నుంచి పైకి రాలేనా అని ఆ భయపెట్టే మాటలు విని నిజంగానే భయపడిపోయి ఎగరలేక అందులోనే పడి చచ్చిపోయింది. కానీ మరో కప్ప వీళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని అనుకుంది. ఎంకరేజ్ చేస్తే నిజంగా ఎంత బ్లెస్సింగ్ కదా పిల్లలు. మనం కూడా అంతే, మన ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే, వాళ్ళు ఎవరైనా చదవలేకపోతుంటే, మీకు 5th టేబుల్ వచ్చేమో మీ ఫ్రెండ్కి రాదేమో. కొంతమంది అంటారు, అయ్యా నీకు 5th టేబుల్ రాదా, నువ్వెంత వేస్ట్ తెలుసా అంటారు. కానీ పిల్లలు అలా అనేకంటే నువ్వు బాగా ట్రై చేయి, నేను కూడా అలాగే ట్రై చేశాను, నేను ఫస్ట్ నాకు కూడా టేబుల్స్ రావు కానీ నేను నేర్చుకుంటే నాకు వచ్చాయి, నువ్వు కూడా నేర్చుకో నీకు వచ్చేస్తాయి అని చెప్పాలి. అయ్యా నీకు ఎగ్జామ్లో ఏం రాదురా, నువ్వు పెద్ద మొద్దు అని కొంతమంది చాలా ఎగతాళి చేస్తూ ఉంటారు. అలా డిస్కరేజ్ చేయడం వల్ల కలిగే నష్టం ఏంటంటే ఇంక వాళ్ళు ఎప్పుడూ పైకి రాలేరు పిల్లలు. మనం ఎప్పుడు అలా చేయకూడదే. బైబిల్ గ్రంథంలో యేసయ్య ఒకసారి యెరూషలేము పట్టణంలో తన ప్రజలతో వెళ్తున్నాడు పిల్లలు. చాలామంది యేసయ్య వెనక ఫాలో అవుతున్నారు. ఎక్కడైనా యేసయ్య చేస్తున్న మిరకిల్స్ని చూడాలని చాలామందికి ఆశ ఉంటుంది కదా పిల్లలు. గుడ్డి వాళ్ళని ఇలా ముట్టుకొని ప్రేయర్ చేస్తుంటే అలా వాళ్ళు మరి హీల్ అయిపోతున్నారు, వాళ్ళు ప్రభువును చూడగలుగుతున్నారు, వారి కళ్ళు తెరవబడుతున్నాయి. గుడ్డోళ్ళు చూస్తున్నారు, కుంటోళ్ళు నడుస్తున్నారు, చెవిటోళ్ళు వింటున్నారు, చచ్చిపోయిన వాళ్ళు లేస్తున్నారు. కాబట్టి యేసయ్య ఎక్కడికి వెళ్తే క్రౌడ్ యేసయ్య వెనక ఉంది పిల్లలు. అలా యేసయ్య ఒకసారి యెరూషలేం అనే పట్టణంలో వెళ్తా ఉంటే ఒక చోట ఒక బ్లైండ్ పర్సన్, ఆయన పేరు బర్తిమై. ఆ బర్తిమై అంకుల్ యెరూషలేంలో కూర్చొని అందరి దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు పిల్లలు. ఎప్పుడైనా మీరు బెగ్గర్స్ని చూసారా? బెగ్గర్స్ని చూస్తే ఎలా ఉంటారు పిల్లలు? వాళ్ళు చాలా పాపం దీన స్థితిలో ఉంటారు. పాత బట్టలు వేసుకొని, అమ్మా డబ్బులు ఇవ్వండి అమ్మా, మాకు ఏదైనా సాయం చేయండి అమ్మా, ఏదైనా ధర్మం చేయండి అమ్మా అని అలా అడుక్కుంటూ ఉంటారు కదా పిల్లలు. ఈ బర్తిమై అనే అంకుల్ చాలా రోజుల నుంచి అలా చాలామంది హెల్ప్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే అంకుల్కి కళ్ళు లేవు కదా, చూడలేడు కదా, అందుకని అంకుల్కి పని చేయడం రాదు. కాబట్టి అక్కడే కూర్చొని ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని అందరినీ డబ్బులు అడుగుతూ ఉండేవాడు పిల్లలు. అలా చాలామంది హెల్ప్ చేస్తూ ఉన్నారు పిల్లలు. మీరు కూడా హెల్ప్ చేస్తారా? ఎవరైనా బెగ్గర్స్ ఉంటే, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉన్నారనుకో, పాపా వెళ్ళు అని అంటారా? లేకపోతే మీ దగ్గర ఏముందో అందులో కొంచెం ఇస్తే నిజంగా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పిల్లలు. మనం ఇవ్వటం వల్ల మనం ఏం పేదోళ్ళం అయిపోం కదా, దేవుడు మనకి ఇంకా ఇస్తాడు. కాబట్టి ఎవరైనా మీకు స్ట్రీట్ మీద, రోడ్స్ మీద, లేకపోతే మన ఇంటికి ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే తప్పకుండా హెల్ప్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? రైట్. ఈ బర్తిమై అంకుల్
అంకుల్ అందరినీ హెల్ప్ చేయమని అడుగుతుంటే ఒకసారి ఒక గుంపు వెళ్తున్న సౌండ్ రాగానే పక్కన వాళ్ళని పిలిచి అడిగాడు, బాబు ఏంటి ఈ శబ్దం అంటే నజరేయుడైన యేసయ్య వచ్చారు అని అంటే, అమ్మో జీసస్ వచ్చాడా, జీసస్ గురించి నేను చాలా విన్నాను అని వెంటనే స్వరం ఎత్తి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలేయడం మొదలుపెట్టాడు. ఇందాక మీకు ఒక స్టోరీ చెప్పాను కదా, కింద ఉండి ఎగరటానికి ప్రయత్నం చేస్తున్న కప్పలను చూసి పైన ఉన్న ఆ 8 కప్పలు ఏమన్నాయి, నీ వల్ల కాదు, నువ్వు ఎగరలేవు, నీకు శక్తి లేదు, నువ్వు అందులోనే ఉండిపోవాలని ఎలా డిస్కరేజ్ చేశారో ఈ బర్తిమయి అంకుల్ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని కేకులేస్తుంటే పక్కనున్న అంకుల్స్ అందరూ ఏంటయ్యా అరుస్తున్నా, సైలెంట్గా ఉండు, ఎందుకు అలా కేకులేస్తున్నావు, జీసస్ని ఎందుకు ఇబ్బంది పెడతావు, సైలెంట్గా ఉండు, ఆయన చాలా బిజీగా వెళ్తున్నాడు అని అందరూ కోపట్టం మొదలుపెట్టారు. పిల్లలు ఎవరైనా మనల్ని సైలెన్స్ అనగానే ఎలా అనిపిస్తుంది పిల్లలు, నేనేం మాట్లాడకూడదా అని అనిపిస్తుంది కదా పిల్లలు. కానీ అలా అనిపించిన ఈ అంకుల్ చేసిన గొప్ప పని ఏంటంటే వాళ్ళు సైలెంట్ అని అన్నా కొద్దీ ఈ అంకుల్ ఇంకా గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా కరుణించు కరుణించు అని కేకలు వేస్తుంటే యేసు ప్రభు వెళ్తున్నవాడు కూడా ఒక్క నిమిషం ఆగి నన్ను ఎవరో పిలుస్తున్నారు, అసలు ఎవరు వాళ్ళు, ఒకసారి ఆయన్ని పిలవండి అని అంటే, ఆయనే ప్రభు గుడ్డోడు ఎప్పుడు అడుక్కుంటూ ఉంటాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నువ్వేదో ఆయనకి హెల్ప్ చేస్తావని అంటే, అవునా నన్ను పిలుస్తున్నాడా, నన్ను హెల్ప్ చేయడానికి పిలుస్తున్నాడా, ఆగాగు అని వెనక్కి తిరిగి తను పిలుస్తున్న బర్తిమయి అంకుల్ దగ్గరికి వెళ్ళి, బాబు నీకేం కావాలి అంటే, అయ్యా నేను గుడ్డోడినయ్యా, నాకు అందరినీ చూడాలని ఉందయ్యా, కానీ నాకు కళ్ళు లేవయ్యా, నాకు చూడటానికి నాకు కళ్ళు ఇవ్వయ్యా అని దేవుడిని అడిగాడు పిల్లలు. అప్పుడు దేవుడు అతన్ని ముట్టాడు. వెంటనే ఆయన కళ్ళు ఓపెన్ అవ్వగానే చూసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే జీసస్. ఎంత గ్రేట్ కదా పిల్లలు. బర్తిమయి అంకుల్ చక్కగా దేవుడు కార్యం చేయగానే మరి అంకుల్ హీలింగ్ పొందుకున్నాడు. పిల్లలు మరి నిజంగానే అందరూ ఆపేస్తుంటే కీప్ క్వైట్ అని అందరూ అంటుంటే నిజంగా అంకుల్ కూడా సైలెంట్ అయిపోయి ఉంటే ఎప్పటికీ అంకుల్ గుడ్డోడుగానే ఉండాల్సి వచ్చేది. కానీ ఎంతమంది డిస్కరేజ్ చేస్తున్నా బర్తిమయి అంకుల్ వాళ్ళ మాటలు కేరే చేయలేదు. దేవుని కృపను పొందుకునేదాకా అంకుల్ కేకలు వేస్తూనే ఉన్నాడు. పిల్లలు అంకుల్ దగ్గర మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని ఎంత డిస్కరేజ్ చేస్తున్నా మనం చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే మనల్ని ఎంకరేజ్ చేసే దేవుడు మనకున్నాడు. ఎంత గ్రేట్ కదా పిల్లలు. డిస్కరేజ్ చేసే పీపుల్ మధ్యలో ఎంకరేజ్ చేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి వీళ్ళెవ్వరి మాటలు లెక్క చేయొద్దు. ఎవరైనా నిన్ను చూసి నీకు తెలివి లేదు, నువ్వు దద్దమ్మవి, నీకు చేత కాదు, నువ్వు పూరు, నువ్వు డల్ స్టూడెంట్వి అని ఎవ్వరు చెప్పినా కూడా వినొద్దు పిల్లలు. ఎందుకంటే మన దేవుడు గొప్పోడు, మన దేవుడు మనకు మంచి జ్ఞానం ఇస్తాడు. అయితే బర్తిమయి అంకుల్ చేసిన పని చేయాలి. ఓకేనా చిల్డ్రన్? ఏం పని చేశాడప్పా? అందరు ధర్మం చేయండి అని అడుక్కున్నాడు అదా? కాదు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని ప్రేయర్ చేశాడు కదా. అలా మనం కూడా యేసయ్యకు ప్రేయర్ చేస్తే యేసయ్య కూడా మనల్ని స్వస్థపరుస్తాడు. మనం ప్రేయర్ చేసేటప్పుడు ఎవరైనా మనల్ని ఆపడానికి ప్రయత్నం చేసినా, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని డిస్కరేజ్ చేసినా వాళ్ళని మనం కేర్ చేయొద్దు. దేవుని బట్టి ముందుకు వెళ్ళిపోవాలి. ఈరోజు మనం నేర్చుకున్న లెసన్ అదే. డిస్కరేజ్మెంట్స్ని మనం అస్సలు కేర్ చేయొద్దు. ఆ కప్ప కేర్ చేయడం వల్ల డిస్కరేజ్ అయిపోయి ఎగరలేక చచ్చిపోయింది. కానీ రెండవ కప్పకు చెవుడు కనుక వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నా ఎంకరేజ్ చేస్తున్నారు అనుకొని చక్కగా ఎగిరేసింది కదా. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి. ఈరోజు మనం డిస్కరేజ్మెంట్స్ని కేర్ చేయకూడదని నేర్చుకున్నాం. మరి యేసయ్యని అడుగుదామా? నన్ను ఎవరెవరో చాలామంది నీకు తెలివి లేదు, నీకు అందం లేదు, నువ్వు పొట్టిగా ఉంటావు, నీకు కళ్ళు సరిగా లేవు, నీ ఫీచర్స్ సరిగా ఉండవు, నువ్వు మంచిదానివి కాదు, మంచోడు కాదని చాలామంది నన్ను చాలా అంటుంటే నాకు చాలా బాధేస్తుందయ్యా. కానీ ఈ రోజు నుంచి నువ్వు నాకున్నావని, నన్ను ఎంకరేజ్ చేసే దేవుడు నాకున్నావని నేర్పించావు కదా. ఎంతమంది ఏమన్నా పట్టించుకోకుండా నీ వైపు చూసే కృప నాకు ఇవ్వండి అని యేసయ్యని అడుగుదాం. ఓకే చిల్డ్రన్? మరి ప్రేయర్ చేసుకుందామా? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఈరోజు 10 ఫ్రాక్స్ గురించి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. డిస్కరేజ్మెంట్ని కేర్ చేయకుండా ప్రభా తండ్రి ఎంకరేజ్ అవుతూ ప్రోత్సహించుకుంటూ ముందుకు కొనసాగించడం మాకు నేర్పించినందుకు వందనాలు. గుడ్డివాడైన భర్తమయ్యి ఎంతోమంది డిస్కరేజ్ చేస్తుంటే వాళ్ళ మాటలు లెక్క చేయకుండా తాను చేస్తున్న ఆ ప్రార్థన ఆపకుండా ఇంకా గట్టిగా ప్రార్థన చేశాడు. కాబట్టి నీవు అతన్ని కనికరించి అతన్ని కన్నులు తెరిచావు. అయ్యా, ఒకవేళ భర్తమయ్య అంకుల్ ప్రేయర్ చేయడం మానేసుంటే, అలా మాటలకి భయపడి మానేసుంటే అంకుల్ జీవితకాలం గుడ్డివాడిగానే ఉండిపోయేవాడు. కానీ వాటిని కేర్ చేయకుండా ఎలా ఇంకా ప్రార్థన చేసి నువ్వు చేసిన మెరకల్ని పొందుకున్నాడో, ఈ లెసన్ విన్న ప్రతి చెల్లి తమ్ముడు కూడా వారి జీవితాల్లో ప్రతి విషయంలో కూడా నిన్ను బట్టి ఎంకరేజ్ అవ్వడానికి సహాయం చేయమని, ఈ మాటలు వారి హృదయాల నీరు కట్టి ఫలింపచేయమని యేసు శక్తి కలిగిన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ నేర్చుకుందామా? రైట్. 1 తెస్సలోనిక 5:11 ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగచేయడి. ఓకే చిల్డ్రన్, ఇంగ్లీష్లో నేర్చుకుందామా? 1 Thessalonians chapter 5:11 encourage one another, build each other up. Encourage one another and build each other up. 1 Thessalonians 5:11. Okay children, God bless you. Bye.